హెచ్బిఎన్ న్యూస్. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో డిఆర్డీఓలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దళసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హాజరైన పిఆర్ అండ్ ఆర్డి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, అన్ని జిల్లాల డిఆర్డీఓలు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని, సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక చేయూత అందించబోతున్నామని, దేశంలో ఈ రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు అని, కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామన్నారు. కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామన్నారు. చిన్న పొరపాటు జరిగినా పేదలకు నష్టం వాటిల్లుతుందని, అందుకే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ సభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలి అన్నారు. మానవీయ దృక్పథంతో, సామాజిక స్పృహతో అధికారులు వ్యవహరించాలని, సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం వాటిల్లకుండా చూడాలని అన్నారు. కూలీలకు రూపాయి సహాయం చేయని టీఆర్ఎస్ పెద్దలు సైతం విమర్శలు చేయడం హాస్యాస్పదమని, రైతులకు కూలీలకు పంచాయతీ పెట్టేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని, అరెకరం ఉన్న రైతు కన్నా ఏ భూమి లేని కూలీకే అధిక లబ్ధి చేకూరుతుందని, కూలీలను అవమానించపరిచేలా టీఆర్ఎస్ మాట్లాడుతుందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయని టీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తుందని అన్నారు. గ్రామ సభల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని, కూలీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామరస్యపూర్వక వాతావరణంలో గ్రామ సభలు జరిపించాలి అని అన్నారు.